హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. నేను ఇంకా హెల్తీ ఫుడ్ స్టార్ట్ చేద్దాము అనుకున్నాను కదా, అందుకని ఈ రాగి మిల్లెట్స్ వచ్చి బాయిల్ చేస్తున్నాను. నెక్స్ట్ నా హెల్తీ డ్రింక్ వామ్ వాటర్లో లెమన్ హనీ వేసుకొని తాగడం అంట. ఈరోజు నాకు కొంచెం టైం దొరికింది, సో మార్నింగ్ కొద్దిగా యోగా చేద్దామనేసి కూర్చొని ఇలా హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను కంట్రోలర్కి. ఎందుకంటే ఆ యోగాది మ్యూజిక్ వస్తే కూడా సైరస్ లేస్తారు, అందుకని ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. ఈరోజే టైం దొరికింది చేద్దాము అనేసి కరెక్ట్గా మెడిటేషన్ ఒక 5 minutes చేశాను అంతే అనమాట. నాకు ఒక సౌండ్ వినిపిస్తూ ఉంది. సరే అని వెళ్ళి చూసేసరికి సైరస్ లేచేశారు. ఇంకా తన్ని కూడా నా పక్కన కూర్చోబెట్టుకొని తను నేను యోగా చేస్తుంటే తను చూస్తూ ఉన్నారనమాట. ఒక 10-15 minutes చేశాను అంతే, తర్వాత చేయలేకపోయాను. ఎక్కువసేపు చేయలేకపోయాను, ఎందుకంటే సైరస్ నిద్ర లేసిన కొద్దిసేపు పర్వాలేదు. ఈరోజు ఏమో తను కొంచెం మంచి మూడ్లో ఉన్నారు, అందుకనే చేయగలిగాను. ఇంకా స్లోగా తను స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా నేను స్టాప్ చేసేసాను. సరే స్లోగానే ఇంక్రీజ్ చేద్దాం, సడన్గా వచ్చి ఒక్క రోజులోనే ఎక్కువ టైం చేయడం కూడా మంచిది కాదు. నేను కుందలిని యోగా అని చెప్పాను కదా, అదే అనమాట చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అనిపిస్తుంది. సేమ్ ప్లేస్లో కూర్చోవడమే మనకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. అందుకని నేను స్లోగా స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఈరోజు వచ్చేసి రాగి మిల్లెట్స్ సూర్యకి పూరీ చేస్తున్నాను. పూరీ చేసి చాలా రోజులు అయిపోయింది అనేసి తన కోసం చేశాను. నాకు తినాలనిపిస్తుంటే ఒక 2 పూరీ తినేసాను అనమాట. మెల్లిమెల్లిగానే స్టార్ట్ చేయాలి. సేమ్ డే మరి ఫుల్ 100% స్ట్రిక్ట్ డైట్ నేను చేయలేను. అంటే నేను అలాంటి పర్సన్ కాదనమాట. నేను స్లోగా ఫస్ట్ ఏం చేస్తానంటే ఆయిల్ ఎక్కువ ఎందులో ఉంటుందో ఆ ఫుడ్ అవాయిడ్ చేస్తాను. అంటే ఇంట్లో కాదు, బయట ఆయిల్ ఫుడ్ ఐటమ్స్, నెక్స్ట్ బేకరీ ఐటమ్స్ అవి స్టాప్ చేసేస్తాను అనమాట. చిప్స్, పొటాటో చిప్స్ ఇలాంటివన్నీ స్టాప్ చేసేస్తాను. నెక్స్ట్ కూల్ డ్రింక్స్, నెక్స్ట్ ఎనర్జీ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ స్టాప్ చేస్తాను. స్లోగా అనమాట. ఒక్కొక్క వీక్ ఇంప్రూవ్ అవుతుండాలి. నాకేమవుతుందంటే సడన్గా ఒకే రోజు వచ్చేసి నేను డైట్ చేయాలి అనేసి అన్నీ స్టాప్ చేశానంటే 2 daysకి మించి చేయలేను అనమాట. 3rd day నాకు మళ్ళీ అన్నీ తినాలనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటుంది, ఫుడ్ వచ్చేసి కంట్రోల్లో ఉండలేను. సో నేను స్లోగానే స్టాప్ చేస్తాను అనమాట. అందుకని స్లోగానే స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఈరోజు పూరీతోనే స్టార్ట్ చేశాను, ఆయిలీ ఫుడ్తోనే. ఎక్కువ తినలేదు, 2 తిన్నాను. నెక్స్ట్ ఇంకా తినేసిన వెంటనే నాకు ఇది ఒక హ్యాబిట్ ఉంది, స్టవ్ని క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. అందరూ వంట అయిపోయినాక నైట్లోనో లేదా వీక్లీ వన్స్ అలా క్లీన్ చేస్తారు. నేను అలా కాదు, ప్రతిసారి మార్నింగ్ ఒకసారి వంట అయిపోతే మొత్తం క్లీన్ చేసి నీట్గా ఉండాలి. ఆఫ్టర్నూన్ చేసేటప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోతే క్లీన్ చేసేస్తాను. అలానే నాకు అది ఒక హ్యాబిట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇంకా నేను ఇడ్లీ బ్యాటర్ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇడ్లీ బ్యాటర్ కూడా అయిపోయింది. అందుకనేసి గ్రైండర్ ఏం లేదు, నేను సింపుల్గా
మిక్సీలోనే వచ్చేసి కొట్టేస్తాను అనమాట. తక్కువ క్వాంటిటీనే కదా, మిక్సీలోనే కొట్టేస్తాను. ఇంకా పాత్రలు ఎక్కువ అయిపోయినాయి. ఈ ఎగ్స్ వచ్చేసి నేను లీషియస్లో తీసుకున్నాను. సరే ఇవి కూడా చేంజ్ చేసేద్దాము అని. యాక్చువల్లీ ఎగ్ బాక్స్ ఉంది, సో నాకు ఇలాంటి వాటిల్లో అలానే ఫ్రిడ్జ్లో పెట్టడం అంటే ఇష్టం ఉండదు, అందుకే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఆర్డర్ చేయాలి, 4 ఎగ్సే ఉన్నాయి కాబట్టి. లీషియస్ ఎగ్స్ చాలా బాగున్నాయి, చాలా క్లీన్గా ఉన్నాయి చూడ్డానికి. నాకు ఫస్ట్ టైం బెంగళూరులో ఎగ్స్ ఇలా నచ్చడం అనమాట. నేను ఎప్పుడు మామూలుగానే వేలూరులో నుంచే తెచ్చుకుంటాను, అక్కడ ఎగ్స్ చాలా బాగుంటాయి. ఎగ్ ఆమ్లెట్ వేస్తే కూడా చాలా పఫీగా ఉంటుంది. ఇక్కడ ఎగ్స్ తీసుకొని వేస్తే అదేమో ప్లాస్టిక్ తిన్నట్లే ఉంటుంది, అది పఫీగానే రాదు, చాలా పల్సగా. ఎక్కువగానే ఇంకా వేడి చేసామంటే అది ఒక ప్లాస్టిక్ లాగా ఉంటుంది, అది ఎందుకు అలా ఉంటుందో తెలీదు, అందుకని నేను ఇక్కడ తీసుకోను. కానీ ఇంకా లీషియస్ ఎగ్స్ చాలా బాగున్నాయి. ఏమంటే 1 పీస్ మనకి 10 రూపీస్ పడుతుంది అనమాట లీషియస్లో. ఒక ఎగ్ 10 రూపీస్, మామూలుగా అయితే ఒక ఎగ్ 5 రూపీసే ఉంటుంది. అది ఒక్కటి కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా నాకు అన్ని పాత్రలన్నీ వాష్ చేస్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందనేసి, సైరస్ నిద్రపోతున్నారు అందుకనేసి నేను పాత్రలన్నీ వాష్ చేసుకుంటున్నాను. నీట్గా వాష్ చేసి పీజియన్స్ కోసం మళ్ళీ చూస్తూ ఉన్నాను అనమాట, ఏం చేయాలి అనేసి. సో లాస్ట్ వీడియోలో కూడా అడిగాను, పీజియన్స్ రాకుండా ఉండడానికి ఏదైనా టిప్ ఉంటే నాకు చెప్పండి, నాకు తెలియట్లేదు. పీజియన్ నెట్ వేయడం ఇష్టం లేదనమాట, అందుకే పీజియన్స్ నెట్ వేయట్లేదు. వర్క్ అంతా అయిపోయింది, కొంచెం ఫ్రీ టైం దొరికింది, అందుకే కొద్దిగా బయట అలా వెళ్దామనేసి. ఒక మంచి స్వెట్ షర్ట్, ఇది ఆల్రెడీ నా పాత వీడియోస్లో చూసింటారు, చాలా బాగుంటుంది ఈ స్వెట్ షర్ట్. ట్రై చేయాలి, సరిపోతుందో లేదో కూడా తెలీదు. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి సైరస్కి తను క్రాల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి తను ఏం చేస్తున్నారంటే కింద వెళ్తుంటే డస్ట్ అంతా క్లీన్ చేసేస్తున్నారు. షార్ట్స్ వేస్తుంటే తనకు చల్లగా అనిపిస్తుంది, ఫ్లోర్ చల్లగా ఉంది కాబట్టి. అందుకనేసి తనకు ఒక ఫుల్ ప్యాంట్స్ డైలీ వేర్కి కొద్దిగా చీప్ అండ్ బెస్ట్గా ఉండాలన్నమాట, సాఫ్ట్గా ఉండాలి, కాస్ట్ తక్కువగా ఉండాలి. ఎందుకంటే ఇంట్లో వేసేటివే వాటికి వచ్చి ఎక్కువ కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అది కాక తొందరగా తను గ్రోత్ అవుతున్నారు కాబట్టి అందుకనేసి ఒక మంచి ట్రాక్ ప్యాంట్స్ తీసుకోవాలనుకుంటున్నాం. ఒక 2 months ముందు తీసుకున్నవి కూడా ఇప్పుడు అప్పుడే అవి షార్ట్స్ అయిపోయినాయి దానికి, అందుకనే మంచిగా తీసుకోవాలనుకుంటున్నాం. నేను ఇక్కడ మాట్లాడుతుంటే సైరస్ వచ్చి బాగా ఆడుకుంటున్నారు. సైరస్, స్నానం చేసి ఆ టీషర్ట్ వేసుకోవాలి నువ్వు, ఓకేనా? సైరస్ టాయ్స్లోకి ఒక కొత్త టాయ్ యాడ్ అయింది. కొత్తదంటే కొత్తది కాదు, ముందు తీసుకునిందే. నేను ఎప్పుడు కొన్ని టాయ్సే ఇస్తూ ఉంటాను, మారుస్తూ ఉంటాను. సో పెప్పా పిగ్ యాడ్ చేశాను తన దాంట్లోకి. నాకు అన్నిటికంటే ఇది చాలా బాగా ఇష్టం, డైనోసార్ కూడా. సో ఇంకా ఒక సాఫ్ట్ టాయ్స్ ఇంకా 3-4 ఉన్నాయి. ఈసారి ఇవి తీసేసి ఆ బ్యాచ్ పెట్టాలన్నమాట. తను ఎంత స్ప్లిట్ చేస్తారంటే లెగ్స్ అంత స్ప్లిట్ చేస్తారు, చాలా బాగా ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట తనకి. ఇంకా సైరస్ని కూడా రెడీ చేయించేసి అలా ఒక ట్రిప్ వెళ్ళేసి రావాలి. ఏం చేస్తున్నావు? అలా ట్రిప్ అని చెప్పాను కదా, యాక్చువల్లీ ట్రిప్ కాదు, ఒక ఇంపార్టెంట్ అయిన పని ఉందన్నమాట. నేను చాలా రోజుల ముందు ఆల్మోస్ట్ 1 month అవుతుంది ఒకరి దగ్గర ఒకటి తీసుకున్నాను, ఆర్డర్ ఇచ్చాను. అది వాళ్ళు ఇవ్వడమే లేదు, ఫోన్లో సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా డైరెక్ట్గా వెళ్ళాల్సిందే, ఎందుకంటే అది ఇద్దరం చూడాలి, ఒకరు చూసి ఓకే చేసేది కాదనమాట. నేను చూడాలి, సూర్యాను చూడాలి. సో ఇద్దరు చూసి ఓకే అంటేనే అది తీసుకోవాలి. అందుకనేసి ఇంకా ఇద్దరం వెళ్తున్నాం. ఫోన్
ఫోన్లో రెస్పాండ్ అవ్వట్లేదు, మెసేజ్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. కొందరు ఏదైనా ఆర్డర్స్ తీసుకునే ముందు చాలా పొలైట్గా అసలు చాలా మంచిగా బిహేవ్ చేస్తారు. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫుల్ అమౌంట్ పే చేసాం అనమాట. సో ఫుల్ అమౌంట్ పే చేయగానే వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ లేదు, మాకే తెలుస్తుంది. మేమై ఫోన్ చేస్తే తప్ప వాళ్ళు అది ఫినిష్ అయిందా లేదా అని కూడా చెప్పడం లేదు. ఇంకా నాకు కూడా బాగా కోపం వచ్చేసింది. ఇంకా డైరెక్ట్గానే వెళ్ళి అడగాలి అనేసి ఇంకా డైరెక్ట్గానే వెళ్తున్నాము. యాక్చువల్లీ అయిందా అని అడిగితే కూడా వాళ్ళు రెస్పాన్స్ లేదు. అందుకని మేము ఈరోజు వస్తున్నాం కలెక్ట్ చేసుకోవడానికి అని చెప్పాను. అప్పుడు వాళ్ళే టైం చెప్పారు, ఈ టైంకి రండి అనేసి. ఆ టైంకి వెళ్ళినా కూడా మమ్మల్ని మళ్ళీ వెయిట్ చేయించారనమాట. ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ పైన వెయిట్ చేయించారు. ఏమంటే ఈ మాల్లో కొద్దిగా తక్కువ మంది ఉన్నారనమాట. ఇది కొత్తగా స్టార్ట్ చేసిన మాల్. ఈ మాల్ నేమ్ కూడా నాకు తెలీదు. ఇక్కడ షెరటన్ కొత్త హోటల్ ఉంది కదా, బ్రిగేడ్ రోడ్ కాకుండా ఇంకొక సైడ్ ఉంది షెరటన్, దానికి ఆపోజిట్లో ఉంటుంది. సో అక్కడ కొత్తగా ఓపెన్ చేశారు. కొద్దిగా అంత ఎక్కువ జనాలు లేరనమాట. ఇంకా ఈరోజు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోవాల్సిందే అనేసి ఇంకా నేను కూడా వచ్చేసాను. అసలు ప్రిపేర్ అవ్వలేదన్నమాట నేను ఫస్ట్ రావాలి అనేసి. ఇంకా సడన్గా స్టార్ట్ అయ్యాము, వెళ్ళి ఏదో ఒకటి ఫినిష్ చేసుకోవద్దాము అనేసి. అందుకని ఫస్ట్ ఎప్పుడు కానీ ఎవరికైనా ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏదన్నా ఫుల్ అమౌంట్ అయితే అస్సలు పే చేయొద్దండి. ఫుల్ అమౌంట్ పే చేస్తే మనకి వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. అంటే అందరూ అలా ఉండరు, కానీ కొందరు అలా ఉంటారు. అమౌంట్ ఇప్పుడు మేము పే చేసిన దానివల్లే వాళ్ళని మేమే అడగాల్సిందిగా ఉంది, వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనమాట. సో నాకు అందుకే నచ్చలేదు. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో నేను ఇంకా తీయలేదు, అది తీసుకునేసాను. ఆర్డర్ ఇచ్చింది మేము కలెక్ట్ చేసుకునేసాం. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ సైరస్కి కొన్ని బుక్స్ తీసుకున్నాను, ఎలానో వచ్చాం కదా అని. చూడండి ఇక్కడ అంత ఎక్కువ మనుషులు లేరు అనమాట, చాలా ఫ్రీగా ఉంది. నెక్స్ట్ ఈ చికెన్ది హమ్మస్, నెక్స్ట్ చికెన్ యాడ్ చేస్తున్నారు. సో ఇది తీసుకున్నాం, చాలా మంచిగా అనిపించింది. హెల్తీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, అందుకనే హెల్తీదే స్టార్ట్ చేసాం. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు, అంటే హమ్మస్ టేస్ట్ బాగాలేదు, రిమైనింగ్ బాగుంది. ఇంకా మోమోస్లో ఇది ఫ్రైడ్ చికెన్ మోమోస్. నార్మల్ మోమోస్ కంటే ఇది ఇంకా సూపర్గా ఉంది, చాలా వేడిగా ఉంది. యాక్చువల్లీ ఇది తినాలంటే పైన నార్మల్గానే ఉంది, లోపల వేడిగా అనేది, తిన్నప్పుడు నోరు కూడా కాలిందనమాట. నెక్స్ట్ తినేసి ఇంకా మేము కలెక్ట్ చేసుకొని ఇదంతా వచ్చి వాళ్ళు లేట్ చేసిన దానివల్ల ఇంతసేపు మేము అక్కడ ఉండాల్సిందనమాట. మేము చెప్పాము ఇంతకీ బేబీని తీసుకొచ్చాము, మీరు కొంచెం తొందరగా చూడండి అనేసి. అయినా కూడా వాళ్ళు అంతగా రెస్పాండ్ అవ్వలేదు, మాకు నచ్చలేదు. మేము ఆర్డర్ ఇచ్చింది కూడా వాళ్ళు సరిగ్గా చేయలేదన్నమాట. అది కూడా కొంచెం కోపం వచ్చింది. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అది క్లియర్గా ఏంటి అనేసి. నెక్స్ట్ స్మూర్, గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ స్మూర్ ఉండింది. స్మూర్ నాకు చాలా ఫేవరెట్ అనమాట. స్మూర్లో కూడా కొన్ని చీజ్ కేక్, నెక్స్ట్ కుకీస్ తీసుకున్నాము, ఓట్స్ కుకీస్ తీసుకున్నాం. చీజ్ కేక్ వచ్చేసి బ్లూబెర్రీ చీజ్ కేక్ నాకు చాలా ఇష్టం, కానీ ఇది ప్లెయిన్ అనమాట. ఏదో ఒకటి చీజ్ కేక్ అయితే చాలు అనేసి తినేసాను. నెక్స్ట్ ఇదే కుకీస్ అని చెప్పాను కదా, ఈ కుకీస్ కూడా తీసుకున్నాము. చాలా మంచిగా ఉన్నాయి, ఇలా నీట్గా ప్యాక్ చేసి ఇస్తారు. కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఈ చీజ్ కేక్ ఒకటి 250 రూపీస్. అసలు నోట్లో పెట్టుకుంటానే అలా కరిగిపోతుంది అనమాట, అంత సూపర్గా ఉంటుంది. సో ఇంతే ఈరోజు వీడియో వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.